నాకు తెలుసండి ఈ వీడియోకి కూడా వ్యూస్ రావని, కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి చేస్తున్నా. సో హే గైస్, ఈ రోజు మనం ముఫాసా రివ్యూ అనేది చూద్దాం. ఈ సినిమాలో నాకైతే కొన్ని సీన్స్ అయితే నచ్చాయి. అంత బాగా నచ్చాయా అంటే ఎస్, కొన్ని సీన్స్. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ లెక్కనే రొటీన్ గా ఉన్నా కూడా ఈ సినిమాలో మహేష్ అన్న చెప్పే డైలాగ్స్ కానీ కామెడీ పరంగా అయితే ఈ సినిమా పక్కా నచ్చింది. అండ్ ఈ సినిమా అనేది చిన్నపిల్లలే చూడాలి. ఇందులో ఆ విజువల్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయంటే, విజువల్స్ అంటే ఇప్పుడు మనం లయన్స్ అవన్నీ మనకి నిజంగానే కళ్ళ ముందు తిరుగుతున్నట్టే అనిపిస్తుంది. 2Dలో కొంచెం ఆ ఫీల్ రాకపోయినా కొంచెం బెటర్ అంటే కొంచెం అనిపిస్తుంది. ఇఫ్ ఈ సినిమా అనేది 3Dలో గినక మనం చూస్తే నిజంగా చెప్తున్నా కదా, ఎక్సలెంట్ ఫీల్ వస్తుంది. ఈ సినిమా స్టోరీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏం లేదు భయ్య, ముఫాసా అనేటోడు ఒక అనామకుడు కింద తనని అందరు అనుకుంటారు అనమాట. బట్ ముఫాసా నేను అనాథని కాదని చెప్పేసి అండ్ తన రాజ్యాన్ని ఎలా దక్కించుకున్నాడనే కాన్సెప్ట్ మీద ఈ సినిమా మొత్తం ఉంటుంది. అండ్ వాళ్ళకి ఎదురయ్యే సమస్యలు అండ్ అవన్నీ క్లియర్ కట్ గా చూపించారు. కొన్ని సీన్స్ లో మహేష్ అన్న డబ్బింగ్ చెప్తున్నప్పుడు నిజంగా చెప్తున్నా కదా, గుంటూరు కారంలో కొన్ని సీన్స్ సింక్ అవ్వవు కదా మహేష్ అన్న చెప్తున్నప్పుడు అండ్ కొన్ని క్యారెక్టర్స్ చెప్తున్నప్పుడు. సేమ్ ఫీలింగ్ యాజ్ టిస్ ఈ మూవీలో కూడా కలిగింది. హాలీవుడ్ సినిమాలు కొంచెం రేర్ అనమాట. సో ఈ యానిమల్స్ ఇవన్నీ ఎవరు చూస్తారు బ్రో అంటే ఖచ్చితంగా చిన్నపిల్లలు చూడాలి. సో చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. మన పెట్టిన డబ్బులకి న్యాయం కలుగుతుందా బ్రో అంటే 100% కలుగుతుంది భయ్య. పిల్లలు చూసే కొన్ని గంటలైనా ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. అలీ గారు అండ్ బ్రహ్మానందం గారు, నాని గారు వీళ్ళందరూ ద లయన్ కింగ్ లో డబ్బింగ్ చెప్పారనమాట. అప్పుడు హీరో క్యారెక్టర్ నాని అనే చెప్పడం జరిగింది. ఇప్పుడు హీరో క్యారెక్టర్ అనేది మహేష్ అనే చెప్పడం జరిగింది. లిటరల్లీ ఇందులో బ్రహ్మానందం గారి వాయిస్ విన్నప్పుడైతే నిజంగా పూనకాలంతే నవ్వు మాత్రం ఆపుకోలేం. కొన్ని సీన్స్ బోర్ కొట్టించినా కూడా కొన్ని సీన్స్ అయితే మెప్పిస్తాయి అనమాట. క్లైమాక్స్ సీన్ అయితే చాలా బాగుంటది. ఖచ్చితంగా మీకు ఎవరైనా బాబు పిల్లలు ఎవరైనా ఒకవేళ చిన్న తమ్ముడు చిన్న చెల్లి ఎలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ సినిమాకి తీసుకుపోండి, ఖచ్చితంగా ఆనందపడతారు. సో అదే గైస్ ఈరోజు ఈ వీడియోలో రివ్యూ. సో నా రేటింగ్ వచ్చేసి 10/8. సరే వ్యూస్ రాకపోయినా కూడా మనం చేసేదైతే చేస్తాం, ఇక అదంతా దేవుడి వరకు. నా రివ్యూ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ మీ రేటింగ్ ఎంత? ఈ మూవీని మీరు చూస్తారా లేకపోతే ఓకే ఉంటాను మరి. జై హింద్, వందే మాత్రం.